నమస్తే అండి, నా పేరు విశ్వరూపాచారి. మీరు చూస్తున్నారు వాహిని మీడియా. ప్లీజ్ వీడియోకి ముందుగా లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఫోక్ సాంగ్ యాక్టర్ ఈశ్వర సాయి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం సోషల్ మీడియాలో. ఈ ఈశ్వర సాయి ఇటీవలే మాధురి రాథోడ్తో గదిలో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండ్గా పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈశ్వర సాయి పేరు నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. పలువురు మరి సోషల్ మీడియా యాక్టివేట్స్ మాత్రం అతన్ని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఈశ్వర సాయి స్పందించి ఒక వీడియో వదిలాడు సోషల్ మీడియాలో. తాను చేసింది తప్పేనని, ఒత్తిడిలో అలా చేయాల్సి వచ్చిందని ఈశ్వర సాయి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ గత కొంతకాలంగా నేను ఒత్తిడిలో ఉన్నా, ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి, చాలా ప్రెషర్లో ఉన్నాను. అప్పుడే నాకు ఈ మాధురి రాథోడ్ కనెక్ట్ అయింది. నాకున్న ప్రెషర్కి, ఆమె చూపించిన కేరింగ్కి అట్రాక్ట్ అయ్యా. నాకు చాలా నచ్చింది. ఆమెతో నాకు 5 ఏళ్ళుగా పరిచయం ఉంది. కానీ మేమిద్దరం రిలేషన్ స్టార్ట్ చేసింది మాత్రం 2.5 నెలల క్రితమేనని, అంటే 2 నెలల నుంచి 3 నెలల క్రితమేనని, ఆమెతో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యానని ఈశ్వర సాయి చెప్పుకొచ్చారు. అయితే నేను చేసింది తప్పే, నేను ఉన్న ప్రెషర్లో ఆ తప్పు చేశా. ఆ సమయంలో మాధురితో కనెక్ట్ అవ్వటం కరెక్టే అనిపించింది. మరి మ్యూచువల్గానే మా ఇద్దరి మధ్యన రిలేషన్ నడిచింది. ఇది ఒప్పుకుంటున్నా. ఇలా చేయడం తప్పే, కానీ నా భార్య మాత్రం ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం చాలా రాంగు. ఇది 100కు 200% తప్పు. మరి కూర్చోబెట్టి మాట్లాడితే అందరి జీవితాలు బాగుండేవి కదా. ఈ వీడియో పెట్టేసరికి ఇప్పుడు నేను బయటకు రాలేని పరిస్థితి, నాతో పాటు నా భార్య జీవితం కూడా నాశనమైనట్టే కదా. ప్రస్తుతం నా మైండ్ పని చేయట్లేదు. అమ్మా నాన్నలతో పాటు అత్తమామలను కూడా ఫేస్ చేయలేకపోతున్నాను. నా భార్యను అయితే అసలే ఫేస్ చేయలేను. అందుకే నేనొక్కడనే వేరే చోటుకి వచ్చేసా. ఇప్పుడు నేను సోషల్ మీడియాకు ఎంటర్టైనర్గా మారిపోయా. నాతో పాటు నా భార్య అదేవిధంగా మాధురి జీవితాలు కూడా నాశనం అయ్యాయని ఈశ్వర సాయి ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. మాధురి చాలా మంచి అమ్మాయి. నా వల్ల ఆమె జీవితం చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం ఆమె మీదనే ఆధారపడి ఉంది. తమ్ముడిని చదివించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. ఆమెకు చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా. నా భార్య తరపున కూడా ఆమెకు సారీ చెప్తున్నా. అంతకు మించి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఒక్క చిన్న తప్పు చేసినంత మాత్రాన మా క్యారెక్టర్నే ప్రశ్నిస్తున్నారని, నా గురించి తెలియని వాళ్ళు కూడా నాపై నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మరి మీరు చేసింది కేవలం 10% మాత్రమే చూడన్నది, మీరు చూసింది కేవలం 10% మాత్రమే, చూడనిది 90% ఉంది. అవన్నీ చెప్పి ఈ ఇష్యూని మరింత పెద్దది చేయాలని లేదు నాకని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఫైనల్గా అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోకండి. ఈరోజు కాకపోతే రేపైనా బయటపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇలాంటి తప్పులు చేయవద్దని కోరుకుంటున్నా. చూశారుగా, మేము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం వల్ల 3 కెరీర్ నాశనం అయ్యాయి. ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్న కెరీర్ మొత్తం, లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. జనాల్ని ఫేస్ చేయలేని పరిస్థితులు ఎన్నో ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రజలందరికీ క్షమాపణలు చెప్తున్నానండి. మరి ఇట్లా చెప్పుకొచ్చి ఈశ్వర సాయి ఎమోషనల్ అయ్యారండి. వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.